సార్ బీజేపీ వేసేటువంటి అడుగులు అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో కొంచెం గుబులు పుట్టిస్తున్నా ఎప్పుడు లేకుండా ఈ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కొంచెం కొత్తగా ముందుకెళ్తుంది. ఎంపీలు గానివ్వండి, ఇప్పుడు కేంద్ర మంత్రి మీరు కూడా ఇక్కడే ఉండి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా కొంత అంచనా వేస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? అన్ని ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ కొంత మేము ప్రతిష్టాత్మకంగా అవి శాసనసభ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మేము గతంలో కూడా పనిచేశాము. గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి లేనంతగా భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకొని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా మేము అంతే దృష్టితో ముందుకెళ్తా ఉన్నాం. మంచి వాతావరణం ఉంది. ప్రజలలో కేసీఆర్ కుటుంబం పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇంకా విశ్వాసం వాళ్ళకి రాలేదు. వాళ్ళలో పూర్తి వ్యతిరేకత ఉంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా మంత్రులు రోడ్డున పడి కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ కుటుంబం కూడా దోచుకున్నదంతా కూడా పంచుకోవడం కోసం కొట్లాటలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ఉంది, నీతివంతంగా పనిచేస్తూ ఉంది, సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది, అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉంది, అందరినీ ఆకట్టుకునే విధంగా పనిచేస్తూ ఉంది, ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా భారతదేశం కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లోని భారతీయ జనతా పార్టీ వైపు, మోడీ గారి వైపు ఆలోచన చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కొంత మేము దృష్టిని కేంద్రీకరించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా ఉత్సాహంగా మా పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా మంచి సానుభూతి ఉంది. మీరు అన్నట్టు మంచి ఫలితాలు కూడా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వస్తాయి.